మేము మహబూబాబాద్ జిల్లా నుంచి ఈరోజు నోము చేసుకుంటున్నాము. మా అత్తగారు నాకు ఫస్ట్ పెళ్లి నోము ఇచ్చారు. మా కుటుంబం అంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి, మాతో పాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నోము చేస్తాము. 101 రకాలతో ప్రతి ఒక్క రకం 13తో ఈ నోము నోచుకుంటున్నాం. మా కోడలికి ఇవాళ సంక్రాంతి కొత్త పెళ్లి నోములు పట్టియడం జరిగింది. మేము 101 వెరైటీస్ తోటి అదే సంక్రాంతి నోములు పట్టించాము. ఇదేంటి అని అంటే, మా ఇంట్లో మేము అంత సంతోషంగా పిల్ల పాపలతోటి సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మాతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము ఈ నోము పట్టించడం జరిగింది. మన ఆచారాల్లో ప్రతి పండుగకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇది కూడా ఏంటంటే, కొత్త కోడలు కానీ అదేవిధంగా ప్రతి మహిళ తన సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సుకు, పిల్లల శ్రేయస్సు కోసం ఈ నోములు పట్టిస్తారు. అదేవిధంగా మొదటగా కొత్త కోడలికి పాన్పు నోము అని చెప్పి ఆ పాన్పు నోము వేపించి చేస్తారు. దీనివల్ల తన వంశాభివృద్ధి పెరగాలనేది కుటుంబం శ్రేయస్సు కోసం చేస్తారు. ఇంకా ఆడవాళ్ళ సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, కుంకం, దేవతామూర్తులు, అదేవిధంగా మనం పూజలో వాడుకునే మంగళారతి ప్లేట్లు, అదేవిధంగా ఆడవారి సౌభాగ్యానికి ప్రతీక అయిన కుంకుమ, బొట్టు, కాటుక, వీటన్నిటినీ కూడా ప్రతిదీ 101 రకాలు 13 తీసుకొని నోముకుంటాము. ఈ నోముని మరలా మన చుట్టుపక్కల ప్రతి మహిళను పిలిచి నోము పంచుకుంటాము. దీనివల్ల మహిళలందరం ఒక చోట చేరి పండగను ఆనందంగా జరుపుకోవడం అనేది